పెండింగ్ బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేస్తూ జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలిని కాంట్రాక్టర్లు డిమాండ్ చేశారు. 12 నెలలుగా పెండింగ్ లో ఉన్న 1200 కోట్ల రూపాయల బకాయిలు రావాలని వారు తెలిపారు. మరోవైపు కొంతమంది కాంట్రాక్టర్లు తప్పుడు పత్రాలతో బిల్లులు వసూలు చేస్తున్నారని కాంట్రాక్టర్ల జేఏసీ ఆరోపించింది. వీరు జీహెచ్ఎంసీని తప్పుదోవ పట్టిస్తున్నారని, అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని కాంట్రాక్టర్లు కోరారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. నుమాన్, జీహెచ్ఎంసీలో దాదాపు 12 నెలలుగా పెండింగ్లో ఉన్నటువంటి కాంట్రాక్టర్ల బిల్లుల చెల్లింపులతో పాటుగా ఏదైతే కొంతమంది కాంట్రాక్టర్లు తప్పుడు పత్రాలను పెట్టి ఇటు బిల్లులను విడుదల చేస్తున్నారంటూ ఇటు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలిని కలిసి జీహెచ్ఎంసీ కాంట్రాక్టర్ జేసీ ఆధ్వర్యంలో వినతి పత్రం ఇచ్చారు. సో ఈ నేపథ్యంలో మనతో పాటు మాట్లాడడానికి జీహెచ్ఎంసీ కాంట్రాక్టర్ జేసీ నేతలు ఉన్నారు. వారితో మనం మాట్లాడదాము. సార్ చెప్పండి, ప్రధానంగా కమిషనర్ గారి దృష్టికి ఏం తీసుకెళ్లారు, మొత్తం మీకు అసలు ఎంత బకాయిలు ఇప్పటిదాకా రావాల్సి ఉంది, సో ముఖ్యంగా అవకతవకలు జరుగుతున్నాయంటూ కూడా కంప్లైంట్ చేసినటువంటి పరిస్థితి. సో ఏంటంటే గత సంవత్సరం నుంచి కూడా మాకు జూలై పేమెంట్ ఒకటి రాలేదు. దాని తర్వాత సెప్టెంబర్ అక్టోబర్కి సంబంధించి బిలో 20 lakhs బిల్స్ రాలేదు. దాని తర్వాత నవంబర్ నుంచి కూడా అబౌట్ 20 lakhs కానీ బిలో 20 lakhs కానీ ఏ బిల్లు కూడా టిల్ డేట్ వరకు కూడా రాలేదు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మేడం కూడా వాళ్ళ దగ్గర ఎట్లా సర్దుబాటు జరుగుతున్నాయో దాని ప్రకారంగా వాళ్ళు బిల్లులు కొన్ని రిలీజ్ చేసుకుంటూ వస్తున్నారు. అది లోన్ ద్వారా కానీ లేదంటే డైరెక్ట్ పేమెంట్ కానీ ఎట్లా వీలుంటే అట్లా కొన్ని ఇస్తున్నారు. మొన్న రీసెంట్లీ కూడా ఫెస్టివల్కి సంబంధించిన బిల్స్ కూడా ఇవ్వడం జరిగింది. కానీ మా దగ్గర ఉన్న కొంతమంది మా తోటి కొంతమంది కాంట్రాక్టర్లే వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారు అంటే తప్పుదోవల వారి బ్యాక్ డోర్ నుంచి కొన్ని వాళ్ళ లెటర్లు వీళ్ళ లెటర్లు అని చెప్పేసి వాళ్ళు డబ్బులు బిల్స్ అని కూడా తీసుకోవడం జరుగుతున్నది. అది ఏ మంత్ వరకు అంటే ఈ సంవత్సరం మా అందరికీ కూడా గత సంవత్సరం బిల్లులు రాలేదు. వీళ్ళు తీసుకున్న బిల్లులు ఏంటంటే ఈ సంవత్సరం మార్చ్ ఏప్రిల్ వరకు కూడా వీళ్ళు డబ్బులు తీసుకోవడం జరిగింది. వీళ్ళు ఏం చెప్తున్నారంటే మీకు ఏ రకంగా వస్తున్నాయి అని అంటే కొంతమంది ఏం చేస్తున్నారంటే ఎమర్జెన్సీ బేసిస్లో లెటర్ పెట్టడం జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే మన సీఎం రేవంత్ రెడ్డి గారి పేరు కానీ కొంతమంది మన ఇప్పుడు ఉన్న గౌరవ మినిస్టర్లు కానీ వీళ్ళందరి పేరు కూడా వీళ్ళు చెప్పడం జరుగుతుంది. మా కాంట్రాక్టర్ల అందరిలో కూడా ఇదే స్ప్రెడ్ అయింది. మేము ఆ మినిస్టర్ నుంచి లెటర్ తెచ్చినాము, మేము ఈ మినిస్టర్ నుంచి లెటర్ తెచ్చినాము, వీళ్ళు చెల్లించమని చెప్పారు. సో మేమేం అడుగుతున్నామంటే ఒకవేళ మాకు తెలిసి అయితే ఎవరు ప్రభుత్వం కానీ అట్లా ఏ రకంగా ఎవరు చెప్పినా కానీ కూడా సీనియారిటీ ప్రకారమే బిల్లులు రిలీజ్ చేయమని చెప్తారు. కానీ వీళ్ళకి ఇవ్వండి వాళ్ళకి ఇవ్వండి అని అన్నారు. ఒకవేళ అత్యవసరంగా ఎవరైనా కాంట్రాక్టర్ ఎమర్జెన్సీలో వాళ్ళకు ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉండి హాస్పిటలైజ్డ్ అయ్యేదని ఉంటే మాత్రం అది జెన్యున్గా వెరిఫికేషన్ చేసి హాస్పిటల్లో కనుక్కొని చేసిన తర్వాతనే రిలీజ్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము. ఇదే పరంగా ఈరోజు కమిషనర్ మేడం కూడా చెప్పి ఇలా జరుగుతున్నాయి మేడం, అవకతవకలు జరుగుతున్నాయని చెప్పడం జరిగింది. ఇది కాక ఇలా ముఖ్యంగా ఇప్పుడు ఎవరైతే జీహెచ్ఎంసీ అసోసియేషన్ ఉందో ఈ అసోసియేషన్కి సంబంధించిన వైస్ ప్రెసిడెంట్లు కానీ ఆర్గనైజింగ్ సెక్రటరీలు కానీ ఎవరైతే ఉన్నారో అలా అధిక మొత్తంలో పెద్ద మొత్తంలో ఉన్న డబ్బులు 50 లక్షల పైబడిన బిల్లులు ఏవైతే ఉన్నాయో అది వీలవి మాత్రమే ఉన్నాయి. ఇవన్నీ కూడా మేము ఈరోజు డేటా అంతా తీసి కూడా మేము కమిషనర్ మేడంకి సబ్మిట్ చేయడం జరిగింది. మేము గౌరవ సీఎం గారిని, మినిస్టర్లని, ప్రభుత్వాన్ని మరియు జీహెచ్ఎంసీ కమిషనర్ మేడం మరియు మిగతా అధికారులందరినీ కూడా వేడుకునేది ఏంటంటే ఏ బిల్లులు ఇవ్వండి, చిన్న ఇవ్వండి పెద్ద ఏదైనా ఇవ్వండి, సీనియారిటీ ప్రకారం ఇవ్వండి, డేట్ వైజ్గా ఇవ్వండి. ఒకవేళ ఎమర్జెన్సీ బేసిస్లో ఎవరిదైనా కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించాల్సి వస్తే అది 1కి 10 సార్లు ఎంక్వైరీ చేసి నిజమే అని కనుక్కునకి ఇవ్వండి, ఫేక్ లెటర్ల మీద మీరు బిల్లులు చెల్లించకండి అని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేసినాం. మొత్తం మీకు ఇప్పటివరకు ఎంత బకాయి ఉంది సార్, ఏమంటున్నారు ఈ బకాయిలకు సంబంధించి? మాకు గత సంవత్సరం నుంచి నవంబర్ నుంచి పేమెంట్ పెండింగ్ ఉంది. 1150 కోట్లు ఆగస్టు 30 వరకు మాకు రావాల్సిన పేమెంటు. ఈ పేమెంట్ గురించి మేము పలుమార్లు ధర్నాలు చేయడం జరిగింది, మీడియా ద్వారా కూడా తెలియజేయడం జరిగింది మాకు పేమెంట్ రావడం లేదని. దీనికి మేడం గారు, కమిషనర్ మేడం గారు కొత్తగా వచ్చిన తర్వాత మేము వెళ్ళి కలవడం జరిగింది. మేడం గారు లోన్ ద్వారా కొద్దిగా ప్లస్ జీహెచ్ఎంసీ ఓన్ ఫండ్స్ ద్వారా కొద్దిగా మీకు ఇస్తాను, మీరు పనులు చేయండి అని చెప్పడం జరిగింది ఇలా పోయిన నెలలో. దాని ప్రకారం కూడా మేమందరం కూడా హ్యాపీ ఫీల్ అయ్యాము. కాకపోతే ఇప్పుడు అసోసియేషన్ సభ్యులు ఏదైతే జీహెచ్ఎంసీ కాంట్రాక్ట్ అసోసియేషన్ చెప్పుకునే సభ్యులు వెనుకదారిన దొడ్డిదారిన లెటర్లు పెట్టి మినిస్టర్ ద్వారా లెటర్లు పెట్టి వీళ్ళన్నీ కూడా ఏంది అంటే జూన్ జూలై అంటే ఈ నెలలో ఉన్న జూన్ జూలై పేమెంట్లు కూడా ఆగస్టు పేమెంట్లు కూడా తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. మార్చి పేమెంట్ అయితే దగ్గర ఒక 20 కోట్ల దాకా వీళ్ళు డ్రా చేసినట్టు మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. ఈ ఆధారాలన్నీ కూడా మేడం దగ్గరికి తీసుకెళ్ళి మేడం చిన్న కాంట్రాక్టర్లు ఇబ్బంది పడుతున్నారు, 2 లక్షలు 3 లక్షల వాళ్ళకి పేమెంట్ ఇవ్వలేదు, 78 లక్షల వాళ్ళకి పేమెంట్ ఇస్తున్నారని చెప్పి కూడా మేడంకి కంప్లైంట్ చేయడం జరిగింది. దీనికి మేడం గారు ఏసీ ఫైనాన్స్తో మాట్లాడి నేను సీనియారిటీ ప్రకారం ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తాను, ఖచ్చితంగా కూడా మాకు సీనియారిటీ ప్రకారం ఇవ్వాలి, లేట్ అయినా పర్లేదు కానీ సీనియారిటీ ప్రకారం ఇవ్వాలని చెప్పి మేడంకి రిక్వెస్ట్ చేయడం జరిగింది. పూర్తిగా ఏదైతే ఇటు పెండింగ్లో ఉన్నటువంటి బిల్లులను చెల్లించడంతో పాటు ఏదైతే కొంతమంది తప్పుడు పత్రాలను పెట్టేసి ఏదైతే ఫేక్ బిల్లులను వసూలు చేసే ప్రయత్నం చేస్తున్నారో సో అలాంటి వారి మీద చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇప్పటికే ఇటు జీహెచ్ఎంసీ కాంట్రాక్టర్ల జేఏసీ ఆధ్వర్యంలో కలిసి వినతి పత్రాన్ని ఇచ్చినటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ శ్యామ్తో నుమాని అభిన్, ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.